లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. సరే నాన్న. పక్కింటి రమేష్ ఎదురు చూస్తుంటాడు, త్వరగా వెళ్దాం కదా. నాన్న చెప్పడం మర్చిపోయా, పక్కింటి రమేష్ ఈరోజు బడికి రావడం లేదు. ఏంటి రమేష్ బడికి రావడం లేదా? ఏమైంది? బాగానే చదువుతాడు కదా. నాన్న ఈరోజు రమేష్ వాళ్ళ నాన్నతో పాటు కలిసి పొలం పనికి వెళ్తున్నాడు. ఏంటి పొలంలో పని? వెళ్ళి కనుక్కుందాం. అదేంటి రమయ్య, పిల్లలను పొలం పని తీసుకెళ్తున్నావంట? అదేం లేదు కృష్ణ, ఈరోజు పొలంలో మందులు కొడుతున్నాను, అందుకే తోడుగా తీసుకెళ్తున్నాను. అదేంటి మందు కొట్టడానికి రమేష్ ఎందుకు? కూలీలు దొరకట్లేదన్నా, దొరికినా ఎక్కువ రేట్ అడుగుతున్నారు, మీకు తెలిసిందే కదన్నా, అందుకే మందు కొట్టడానికి తోడుగా తీసుకెళ్తున్నా అన్న. అవునా రమయ్య, నీకు విషయం చెప్తాను పదా. ఈ మాత్రానికే బాధపడతావా? మన గ్రోమర్ వారు రైతుల కోసం డ్రోన్ సేవలను అందుబాటులో పెట్టారు. అమ్మో, డ్రోనా? డ్రోన్ అంటే ఎక్కువ రేటు కదన్నా, మన వల్ల అవుతుందా? మన గ్రోమర్ వారు రైతుల కోసం అతి తక్కువ ధరలను డ్రోన్ సేవలను అందిస్తున్నారు. అవునా, దానివల్ల ఉపయోగాలు ఏంటి కృష్ణన్న? తక్కువ నీరు, అతి తక్కువ సమయంలో పొలంలో పిచికారీ జరుగుతుంది. అవునా, అయితే నేను వెంటనే గ్రోమర్ వాళ్ళని సంప్రదిస్తా. రమేష్, నీకింతో స్కూల్కి వెళ్ళిపో. రామయ్య గారు, మన డ్రోన్ సేవలు ఏ విధంగా జరుగుతున్నాయో. డ్రోన్ పొలానికి పిల్లలు బడికి, డ్రోన్ పొలానికి పిల్లలు బడికి, డ్రోన్ పొలానికి పిల్లలు బడికి.